గురుజీ, దేవుడు ఉన్నాడా లేదా అన్న దాని గురించి ఆర్టికల్ తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అంటే ఇప్పుడు ఒక సైన్స్ స్టూడెంట్ మనము సైన్స్ మార్గంలో వెళ్ళారనమాట. చాలామంది వాదిస్తూ ఉంటారు. దానికి ఎంత బాగా ఆమె వెళ్ళంగానే కొత్తగా వచ్చారు, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయాలి, లేవమ్మ లేవచ్చన్నారు, నువ్వు మంచి ర్యాంక్లో డిస్టింక్షన్లో పాస్ అయ్యావు కదా, అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అంటే అవును సత్యం నేను నమ్ముతాను అన్నారంట. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. సరే. దేవుడు మంచివాడా? అవును మంచివాడు. అవును ఎస్ అన్నారు. తర్వాత ఇదంతా అయిన తర్వాత అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. నా తమ్ముడు ఉన్నాడు, మహాదైవ భక్తుడు. అంత దైవభక్తుడు అయ్యి ఎప్పుడు దేవుడినే నమ్ముకున్నాడు. అతను క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి సగంలోనే చనిపోయాడు, స్వర్గస్థులయ్యాడు. దేవుడిని ఎక్కువ నమ్మాడు. మేము ఎన్నో హాస్పిటల్ తిప్పాము, నాకు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. అంత దైవ భక్తుడు దేవుడు ఉంటే మంచివాడై ఉంటే ఇతను కాపాడచ్చుగా ఉండే కదా అన్నాడు. ఆమె మౌనంగా ఉంది, ఏం మాట్లాడలే, నో ఆన్సర్స్. తర్వాత ఇప్పటికీ నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతావా అంటే అవును నేను నమ్ముతాను అని చెప్పిందంట. తర్వాత సరే, ప్రపంచంలో పంచేంద్రియాలు ఉన్నాయి మనిషికి, రుచి దృష్టి అన్నీ ఉన్నాయి, నీకు అన్ని పంచేంద్రియాలు అన్నీ బాగున్నాయి కదా, ఉన్నాయి. అయితే నువ్వు ఎప్పుడన్నా దేవుణ్ణి చూసావా అంటే నేను చూడలేదు, నో అని చెప్పింది. అయితే దేవుణ్ణి ఎప్పుడైనా తాకావా, ముట్టుకొని చూసావా? లేదు. అయితే ఎప్పుడైనా మాట్లాడావా? అయితే లేదు. అయితే నీ ప్రశ్నకి ఎప్పుడైనా సమాధానం ఇచ్చాడా? లేదు లేదు లేదు. సరే, దేవుడు మంచివాడా? మంచివాడు, నేను నమ్ముతాను, ఓకే నా నమ్మకం అది అని. ఇవన్నీ జరుగుతూ ఉంటే మళ్ళీ క్వశ్చన్ వేస్తారనమాట. ప్రపంచంలో దేవుడు మంచివాడా చెడ్డవాడా అంటే మంచివాడే. అయితే దేవత ప్రపంచంలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు కదా, దేవుడికి ఏం తెలీదా? చెడ్డవాళ్ళు ఎందుకు సృష్టించాలి? మంచోళ్ళు ఉన్నారు కదా, శ్రద్ధోళ్ళు ఎందుకు సృష్టించాలి? అయితే దేవుడు మంచివాడని ఎలా చెప్తావు నువ్వు అంటే మౌనంగా ఉంది, నో ఆన్సర్. సరే, దేవుడు దయ్యాలు ఉన్నాయి ప్రపంచంలో? ఉన్నాయి. నువ్వు నమ్ముతావా? నమ్ముతాను. అయితే దయ్యాలు మంచోళ్ళ, దేవుళ్ళు మంచోళ్ళు? దయ్యాలు ఎప్పుడు చెడ్డవే, దేవుళ్ళు మంచోళ్ళు. సరే, అర్థమైంది. ఇంతవరకు వచ్చిందనమాట టాపిక్. తర్వాత ఇలాగే అంటూ ఈమెకి కొంచెం వివాదం జరుగుతూ ఉంటే మళ్ళీ ఇలాంటి ప్రపంచంలో ఇవన్నీ చెడులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అసలు దేవుడు నువ్వు ఎప్పుడు చూడలేదు, నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు, నువ్వు దేవుని స్పర్శ చేయలేదు, లేదా దేవుని మాటలు నీకు చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, దేవుడు పాటలు పాడడం వినలేదు, లేదు నువ్వు పాడింది దేవుడు విన్నాడో లేదో తెలియదు, అసలు ఏది తెలియదు, నువ్వు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ముట్టలేదు, అతని రుచి కూడా నీకు ఎలా ఉంది అని తెలియదు, నువ్వు ఎలా ఒప్పుకున్నావు దేవుడు ఉన్నాడని, ఎలా చెప్తున్నావు అని అందండి. అంటే దానికి అప్పుడు ఆమె ఆన్సర్ ఇచ్చిందంట. సరే సార్, మీరు విజ్ఞానం ప్రకారం ఏం చెప్తారు? విజ్ఞానం ప్రకారం ఎలా మనిషి జనరేషన్ సృష్టి అయింది? సైన్స్ ప్రకారమే ఎలా సృష్టి అయిందంటే మంగ నిండు మానవ సమ్ ఏదో ఉందన్నమాట క్లాజ్. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.